వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. రాష్ట్రానికి గూగుల్ వస్తే గోడౌన్ అన్నారు, బిల్ గేట్స్ వస్తేనేమో రాక్షసుడు అంటా ఉన్నారు, ఇంకా మీరు మారరా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు నిజంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా డైలమాలో పడేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రం తలెత్తుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే అమరావతి మళ్ళా తిరిగి పునరుజ్జీవం పొందుతూ ఉంది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజల్లో అటు కొంత రోడ్లు కానీ, కొంత డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, కొంత చర్చ జరుగుతూ ఉంది. అటు యువకులకి జాబ్స్ కానీ, వీటన్నిటి విషయంలో ఒక పాజిటివ్ వైబ్. రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే ఆ రాజు కంటే రాజు అని చెప్పబడే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి అది శోభనివ్వదు. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. అవన్నీ మర్చిపోయి ఈ రోజున రాష్ట్రం కొంత పాజిటివ్ వైబ్లో వెళ్తా ఉంది. అలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తున్న విధానం చాలా విషయాల్లో ఈరోజు నిజంగా ఆ పార్టీ భవిష్యత్తు ఎలాగో పోయింది. ఆల్రెడీ 11 సీట్లో ఉన్నారు, ఇక అంతకు మించి వచ్చేది లేదు ఇప్పట్లో. కానీ రాష్ట్రం ఎటుపోతుంది అనేది కూడా వైఎస్ఆర్సీపీ గమనించట్లా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాడే కదా. జగన్మోహన్ రెడ్డి తరపున ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, ఆ పార్టీ నేతలుగా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరిది కూడా ఆంధ్రప్రదేశే. వీళ్ళెవరు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని కోరుకోవట్లేదా? రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకోవట్లేదా? రాష్ట్రానికి పరిశ్రమలు వస్తా ఉంటే ఓర్చుకోలేకపోతా ఉన్నారా? రాష్ట్రాన్ని ఆల్రెడీ 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు వీళ్ళు. 5 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే, 5 ఏళ్ల పాటు ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రోజు ఇంక మరొక ఛాన్స్ ఇవ్వకుండా చేశారు. మరి అలాంటి సందర్భంలో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు కొన్ని అంశాల మీద నిజంగా కొంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తులు నిజంగానే బాధపడేలాగా చేస్తా ఉంది. ఎందుకు నేను అంటా ఉన్నాను అంటే, సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగ రెచ్చిపోయారో ఈ రోజు అంతకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ రెచ్చిపోతా ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు గూగుల్ని తీసుకొచ్చారు రాష్ట్రానికి. గూగుల్ రాష్ట్రంలో ఏముందని రాష్ట్రానికి వచ్చారు? గూగుల్ వైజాగ్ని ఎంచుకుంది అని చెప్పారు లోకేష్ ఎన్నోసార్లు. ఇక్కడ చూస్తే సుందర పిచాయ్ లాంటి వ్యక్తి తమిళనాడుకి చెందిన వ్యక్తి. మరి తమిళనాడుకి ఎందుకు వెళ్ళలేదు గూగుల్? బెంగళూరులో సిలికాన్ వ్యాలీ ఉంది, ఎంతో అద్భుతంగా ఎప్పటి నుంచో కూడా ఐటీకి ఆ స్థాయిలో డెవలప్ అయింది. మరి ఎందుకు బెంగళూరు వైపు చూసే ప్రయత్నం చేయలేదు గూగుల్? ఈరోజు రాష్ట్రానికి ఒక పరిశ్రమ రావాలన్నా, ఒక పారిశ్రామికవేత్త రావాలన్నా 10 ఇంతలు కష్టపడాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు. నిజంగా ఫస్ట్ టైం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఏపీ ప్రజలు. ఎందుకు? ఎంతో కొంత అనుభవం ఉంది, మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కంపేర్ కావాలి అంటే అనుభవం ఉన్న ఒక నేత కావాలనుకున్నారు. సరే, ఆయన కింద మీద పడ్డారా? ఆయన ఏజ్ని కూడా పక్కన పెట్టి కష్టపడ్డారా? ఎంతో కొంత రాష్ట్రాన్ని అమరావతి లాంటి ఒక రాజధాని తీసుకోవడం కానీ, కొన్ని ఐటీ కంపెనీలు తెప్పించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎంతో కొంత ఒక రూపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చిన్నగా. దెన్ అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోనే సీఎం కావడం జరిగింది. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు పక్కన పెడదాం. పొలిటికల్ గా ఆయన పొలిటికల్ వెండటా తీసుకునే ప్రయత్నం చేయడం, టీడీపీ ఆర్థిక మూలాలను కొట్టే ప్రయత్నం చేయడం, చంద్రబాబు నాయుడు దాకా అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేయడం, ఇవన్నీ మనం పక్కన పెడదాం. కానీ విధానపరమైన నిర్ణయాలు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా మిస్టేక్స్ చేస్తూ వచ్చారు. మనం చూస్తే రివర్స్ టెండరింగ్ అన్నారు ఆయన. పోలవరం దగ్గర నుంచి అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మొత్తాన్ని కూడా డినై చేసి పారేశారు. ఇక పీపీఎల్ రద్దు అన్నారు ఆయన. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రద్దు అంటం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళను కూడా నవ్వులు పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేశారు. ఈయన వల్ల, వీళ్ళ విధానాల వల్ల ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి? హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి మిలీనియం టవర్స్ లో ఉన్న ఎన్నో ఐటీ కంపెనీస్ వెళ్ళిపోయాయి. అంతేకాదు సొంత రాష్ట్రానికి చెందిన అమర్రాజా బ్యాటరీని తన్ని తరిమేశారు. ఆఖరికి ఎంపీగా ఉన్నారు ఆయన. పాపం గల్లా జయదేవ్ ఎప్పటి నుంచో ఒక రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అలాంటి వాళ్ళని కూడా తెలంగాణలో వెళ్లి ఫ్యాక్టరీ పెట్టుకునేలాగా చేశారు. అంతేకాదు కియా మోటార్స్ ఎక్స్టెన్షన్ ప్లాంట్ కి వాళ్ళు ముందుకు వస్తా ఉంటే గోరెంట్ల మాధవ్ లాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని థ్రెటన్ చేసిన పరిస్థితి ఉండింది ఆ రోజున. ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని చేశారు ఇలాగా. సో ఇట్లాంటి ఒక వాతావరణం ఉన్న తర్వాత ఇది సునకానందం అంటాం. పరిశ్రమలన్నింటినీ పంపించి ఆనందపడటాన్ని సునకానందం అంటాం. ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఎవరైనా ఇంత ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేసిన తర్వాత రాష్ట్రం మీద ఎవరికైనా ఫోకస్ ఉంటుందా? అసలు రాష్ట్రానికి వచ్చే ప్రయత్నం చేస్తారా? అలాంటి టైంలో ఈ రోజున కునారిల్లిపోతా ఉంది రాష్ట్రం. నిజంగానే 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. కొన్ని జనరేషన్స్ లాస్ అయినాయి. అలాంటి టైంలో ఈ రోజున మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది. సరే, చంద్రబాబు నాయుడు ముఖం చూసి పరిశ్రమలు వస్తాయా అంటారు జగన్మోహన్ రెడ్డి. సరే, ఆయన ముఖం లేకపోయినా ఆయనకు బ్రాండ్ వాల్యూ అయితే ఉంది. ఆ బ్రాండ్ వాల్యూ చూసే ఈ రోజు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తా ఉన్నాయి. మరి అలాంటి పరిశ్రమలు రావాలంటే రెట్టించిన కష్టపడాల్సి వస్తుంది. ఈ రోజున లోకేష్ చెప్పారు, మీకు గుర్తుందో లేదో, గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చినప్పుడు 13 నెలల కష్టం నాది ఇది అని చెప్పారు ఆయన. వాళ్ళ ప్రతినిధుల్ని 10 సార్లు నేను వైజాగ్ తీసుకెళ్లాను. ల్యాండ్ ఎలకేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే ఎమ్యూనిటీస్ మీద కూడా నేను పదే పదే వాళ్ళతో కూర్చున్నాను, వాళ్ళని కన్విన్స్ చేశాను, చర్చలు జరిపాను అని చెప్పారు. యుఎస్ కూడా వెళ్లారు ఆయన దీనిలో భాగంగానే. అంతేకాదు అక్కడి నుంచి మనం చూస్తే
మోడీని ఒప్పించారు, ఆయన మోడీని పదే పదే కలిశారు, భేటీ అవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీని కూడా ఏపీకి గూగుల్ తెచ్చేందుకు సెంట్రల్ గవర్నమెంట్ తన పాలసీ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే మోడీ అనుకోదానికి అంగీకరించడం జరిగింది. అదే ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకేష్ ఎక్కడ కూడా అంశాన్ని బయటపెట్టలా. లాస్ట్ లో ఎప్పుడో ఇక ఢిల్లీ వేదికగా ఒప్పందం జరుగుతుంది గూగుల్ ప్రతినిధులు అనుకున్నప్పుడు లోకేష్ దాన్ని రివీల్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక పరిశ్రమను రాష్ట్రానికి తేవాలి అంటే ఈ 5 ఏళ్ల బిట్టర్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత ఎవరు కూడా ఒక రూపాయి పెడతానికి రాష్ట్రం వైపు చూడట్లా. వాళ్ళని పదే పదే కన్విన్స్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదైతే రాయితీలకు సంబంధించి భూములకు సంబంధించి చాలా ఎలిగేషన్స్ విషయంలో కొంత లిబరల్ గా ఉండాల్సి వస్తా ఉంది. ప్రతిదీని ఈ రోజున ప్రతిదీ విమర్శించే ప్రయత్నమే. కాగ్నిజెంట్ దగ్గర నుంచి ఈ రోజు సత్వా దాకా ఈ రోజు చూస్తే ఇన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తా ఉంటే అది పదే విమర్శలు పాలయ్యేలాగా చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. సరే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఎంత కష్టపడింది లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయం మీద ఎంత దారుణంగా మాట్లాడారు తెలుసా వైఎస్ఆర్సీపీ నేతలు. అసలు వీళ్ళు ఎందుకు ఎవరు జర్నలిస్టులు, వీళ్ళు ఎవరిని హైర్ చేసుకుంటా ఉన్నారు, ఏం మాట్లాడుతా ఉన్నారు. గోడౌన్ అని మాట్లాడతాడు ఒక విధవ, ఒక దరిద్రుడు. నిజంగానే ఇది గోడౌన్ అని మాట్లాడితే మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు దాన్ని తెచ్చింది నేనే, దాన్ని డేటా సెంటర్ నేనే తీసుకొచ్చాను, దాన్నే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అని చెప్తా ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడిన తర్వాత అసలు వైఎస్ఆర్సీపీకి వాయిసే లేకుండా పోయింది. గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడారు ఆ రోజు. వైజాగ్ కి గూగుల్ అంటే పవర్ రాయితీలు ఇచ్చారు, పవర్ ఇంటెన్సివ్స్ చాలా ఇచ్చారు, భూమి మొత్తం ఫ్రీగా ఇచ్చేశారు అని మాట్లాడారు ఆయన. దాంట్లో మీరు అడగాల్సింది ఏంటి, గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే దానివల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంది, మీరు 10,000 జాబ్స్ అంటే కాదు, మీరు ఇంకా ఎన్ని జాబ్స్ తీసుకురావడానికి మీరు ఈ ఒప్పందం చేసుకున్నారనైతే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. అడ్డంగా గూగుల్ విషయంలో పరువు తీసుకుంది వైఎస్ఆర్సీపీ. సో గోడౌన్ దాకా తీసుకెళ్లారు దాన్ని. ఆ తర్వాత ఈరోజు సరే, ఆ తర్వాత మధ్యలో చాలా కంపెనీలు వచ్చినాయి, చాలా పరిశ్రమలు వచ్చినాయి. రాష్ట్రంలో నిజంగా ఇందాక నేను చెప్పినట్లు ఒక పాజిటివ్ వైబ్ ఉంది. అయితే ఈ రోజున బిల్ గేట్స్ వచ్చారు రాష్ట్రానికి. ఇది 3rd టైం ఆయన రావడం రాష్ట్రానికి. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చారు. ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఆ రోజు శంకుస్థాపనకు కూడా చంద్రబాబు నాయుడుతో ఆయన రావడం జరిగింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. సరే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉండింది. సో ఆ బాండింగ్ తో ఎప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే ఎప్పుడు కూడా అంత నెగోషియేషన్ చేయకుండానే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి వస్తే ఎంత దారుణంగా ఆయన మీద వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయన ఒక రాక్షసుడు అంటారు. ఆయన ఏదో ఎలుకల మీద ప్రయోగాలు చేసినట్టు మనుషుల మీద ప్రయోగాలు చేశారంటారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరుందంటారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆయన పేరుంది అనేది ఆయనే ఒప్పుకున్నారు ఆయన. అంతేగాని నాకు ఎలాంటి ఇష్యూస్ లో నేను ఇన్వాల్వ్ కాలేదు, అందులో నేను కొంతమంది కలిసిన మాట వాస్తవమే, నా పేరు రావడం బాధాకరం దాంట్లో అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఈ రోజు నేను ఒక మాట చెప్తాను, ఒకటి అడుగుతాను. ఒక వ్యక్తికి సంబంధించి ఇట్లాంటి ఇష్యూలో ఒక పేరు వచ్చినంత మాత్రాన అతని సక్సెస్ తీసి మనం పక్కన పెట్టేద్దామా? మిగతా అంశాల్లో ఆయన సక్సెస్ కాదా? మైక్రోసాఫ్ట్ స్థాపించి ఐటీకి ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి కదా ఆయన బిల్ గేట్స్. మనం చూస్తే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దాసనారాయణ ఉన్నారు. ఆయన ఎంత నిజంగానే ఆదిగురు అంటారు. ఆయన ఎన్ని సినిమాలు ఆయన చేతుల మీద, ఒక బొబ్బిలిపుల దగ్గర నుంచి ఎటువంటి సినిమాలు వచ్చినాయి, ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచిపోయే సినిమాలు తీశారు ఆయన. ఆయన ఇంటికి వెళ్తే ఎప్పుడైనా మనం ఆయన ఇంటి దగ్గర దాదాపు ఒక 100 మంది ఉంటారు, గురువు గారు అనుకుంటూ. ఒక ట్రెండ్ సెట్ చేశారు ఆయన, అటు దానగుణంలో కానీ, హెల్ప్ చేయడంలో కానీ, మిగతా విషయాల్లో కానీ. అలాంటి దాసనారాయణ లాస్ట్ లో ఆయన కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి అయినప్పుడు బొగ్గు స్కామ్ లో ఇరుక్కున్నారు ఆయన కూడా. సిబిఐ ఆయన పేరు కూడా చేర్చింది చార్జ్ షీట్ లో. మరి అలా అంటే ఆయన సిబిఐ స్కామ్ లో, బొగ్గు స్కామ్ లో ఇరుక్కున్నారు కాబట్టి ఆయన మిగతాదంతా సక్సెస్ కాదా? తోపుడు బండి మీద అరటికాయలు అమ్మే స్థాయి నుంచి దిగదర్శకుడు అయ్యాడు ఆయన. అంటే మిగిలిన పార్ట్ అంతా సక్సెస్ కాదా ఆయనది? ఆయన వ్యక్తిగతాన్ని మనం చూద్దామా? ఇలా ప్రతి ఒక్కరికి ఏదో వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ను మనం హైలైట్ చేస్తూ వాళ్ళ సక్సెస్ ను మరుగున పరిచే ప్రయత్నం అనేది అది కరెక్ట్ కాదు. సో ఇలా బిల్ గేట్స్ రాష్ట్రానికి వచ్చి ఆ స్థాయిలో ఆయన ఈ రోజు చక్కగా రైతులతోని కూర్చున్నారు. ఆయన రైతులతోని వాళ్ళు తీసుకొచ్చిన పునుగులు తింటే ఆ పునుగులు ఖర్చు ఎంత అయింది, దాంట్లో కలిపిన పిండి ఖర్చు ఎంత అయింది, స్నాక్స్ ఎంత అయింది, బుద్ధి జ్ఞానం ఉండాల. ఒక ఎమ్మెల్యే ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, సంతనూతలపాడు ఎమ్మెల్యే. దిక్కుమాలిన తనం ఏంటంటే దీంట్లో చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గేస్తా ఉంది. ఆయన మాకు ఎమ్మెల్యే, సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ మాది ఒంగోలు దగ్గర. ఆయన మా ఎమ్మెల్యే, మా మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడతా ఉన్నా. అసలు అక్కడ ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కూడా ఆయన మినిమం అవగాహన ఉండదు. అసలు 5 ఏళ్ళు ఆయన సంతనూతలపాడుకి ఎమ్మెల్యే ఎలా అయ్యారో కూడా నాకు అర్థం కాదు. సో సుధాకర్ అతని పేరు. అతను ప్రెస్ మీట్ పెట్టి స్నాక్స్ ఎన్ని ఉన్నాయి, స్నాక్స్ ఎంత ఖర్చు అయింది, వాటర్ ఎంత ఖర్చు అయింది బిల్ గేట్స్కి ఇచ్చింది, ఆయన ఎక్కడో హోటల్లో ఉంటే ఆ హోటల్కి ఎంత ఖర్చు అయింది, మీరు లెక్కలన్నీ బయటికి చెప్పండి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇతను చేసిన ఇసుక దందాలు ఒకరోజు నేను వీడియో చేస్తా, ఇతను చేసిన అరాచకాలన్నీ ఆ వీడియో చేసి ఇతను పెట్టిన ఖర్చు అంతా తాడేపల్లి రావడానికి ఒక రోజు ఖర్చుతో కూడా బిల్ గేట్స్ పర్యటనకి సరితోగు. ఇతను మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సంతనూతలపాడు అని చెప్పుకోవాలంటే నేను సిగ్గుపడతా ఉన్నాను సీనియర్ జర్నలిస్ట్ గా. అలాంటి వ్యక్తి ఈ రోజున బిల్ గేట్స్ కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టావు. బిల్ గేట్స్ పర్యటన వల్ల ప్రభుత్వం ఏం సాధించిందని అడుగు క్వశ్చన్. అంతేగాని ఈ రోజున ఆయన స్నాక్స్ ఎంత తిన్నాడు, వాటర్ ఎంత తాగాడు, ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉన్నాడు, దిక్కు
మాలిన పొలిటీషియన్స్ నిజంగానే ఇలాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో. వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి మంచి చేయకపోగా ఇలాంటి వాళ్ళని తెచ్చిపెట్టుకోవడం వల్ల ఇంకా డ్యామేజ్ అయ్యి. సో ఈ రోజు బిల్ గేట్స్ వస్తే కూడా రాష్ట్రానికి వీళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు, దాన్ని కూడా పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఏమైనా కొంచెమైనా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్రంలో. నిజంగా ప్రభుత్వానికి సంబంధించి చాలా వాటిలో వైఫల్యాలు ఉంటే మీరు హైలైట్ చేసుకోవచ్చు, జనంలోకి వెళ్లే ప్రయత్నం చేయొచ్చు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఈ రోజున ఇవే చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని బలవంతంగా రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల మీద, రాష్ట్రానికి వచ్చే ప్రసిద్ధమైన వ్యక్తుల మీద రుద్దే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి జనంలో చాలా వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ముందు అసలు ఏం జరుగుతుంది తన పార్టీలో, అసలు ఎవడేం మాట్లాడుతున్నా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ విధంగా అటు ఉన్న కోపాన్ని, చంద్రబాబు నాయుడు మీద కోపాన్ని బలవంతంగా దయచేసి మాత్రం జగన్మోహన్ రెడ్డి టీం రాష్ట్రం మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయకండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.